మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో తీవ్రవాద దాడిలో మరణించిన 26 మంది భారత పర్యాటకుల మరణానికి జనసేన పార్టీ కన్నీటి నివాళులర్పిస్తూ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం, దానిలో భాగంగా నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన, ఈరోజు మౌన దీక్షను చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక కోరిక ఉండేది, భూతల స్వర్గమైన కాశ్మీర్ని సందర్శించాలని. గత 70 సంవత్సరాలు కూడా అటువంటి పరిస్థితి లేనప్పుడు మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను విరమింపజేస్తూ అక్కడ ఎంతో శాంతి కాములుగా ఈరోజు రాష్ట్రం ఉన్న తరుణంలో ఎంతోమంది పర్యాటకులు ఆ కాశ్మీర్ని సందర్శించే దిశగా అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఒక హఠాత్తుగా కొంతమంది టెర్రరిస్టులు పర్యాటకుల మీద దాడి చేస్తూ హీనమైన చర్యకు పూనుకొని మొత్తం భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురే రీతిలో వాళ్ళపై కాల్పులు జరపడము, కొన్ని సంఘటనలు భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా కులాలు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోను కావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం అంతా కూడా ఏకతాటిపై ఇటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ముందుకెళ్ళాలి. ఇలాంటి తీవ్రవాదులకు ఎక్కడ కూడా స్థానం కల్పించకుండా వాళ్ళు మరొకసారి ఇటువంటి చర్యలను పూనుకుంటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనే విధంగా కూడా ఈ ప్రభుత్వము వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు కూడా ఆ పర్యాటకుల్లో ఉండడము, వైజాగ్కి చెందిన ఒక వ్యక్తి, అలాగే కావలికి చెందిన ఒక వ్యక్తి కూడా దానిలో మరణించడం తీవ్రమైన మానసిక క్షోభకు మమ్మల్ని అందరినీ గురి చేసింది. గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వాళ్ళకి సంఘీభావంగా జనసేన పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తూ మా జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటివి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆయన కూడా గలం విప్పుతాడు. మొట్టమొదటిగా ఈరోజు జనసేన పార్టీ దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ కావచ్చు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దీని మీద అన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేసి ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా శ్రేణులని అందరినీ ఎక్కడికెక్కడ సమాయత్తం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారతదేశ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా అందరం కూడా ఖండిస్తున్నాం. ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ వేదిక తెలియజేస్తూ సెలవు.